హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమంతి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు గారు 50 రోజుల పరిపాలన విఫలమైపోయింది. చంద్రబాబు గారికి భయం, అందుకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే క్వశ్చన్ చేస్తాము, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేమన్న ఒకే ఒక కారణంతో ఆయన భయపడి ఈ నిర్ణయం తీసుకుని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం మనం చూస్తున్నాం. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయనకి అసలు మతి స్థిమితం లేదు. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు కానీ తెక్కరేగిందంటే మీలో ఒక 5గురినో 6గురినో తీసుకున్నట్టయితే మీకు ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు మిస్టర్ చంద్రబాబు నాయుడు అన్నది ఈయనే కదా. ఈయనకి ఏదైతే న్యాయం అనిపించిందో ఇప్పుడు అన్యాయం అయిందా? ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకరా చంద్రబాబు నాయుడు? ఏమాత్రం తెలియదు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారు, రాజ్యసభకి ఎన్ని సీట్లు ఉంటే రికమెండ్ చేయగలరు, ఎమ్మెల్సీకి ఎలా అంటే అసెంబ్లీలో వాళ్ళు చేర్చుకుంటారు, దీనికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం? ఒకటి, 50 రోజుల్లో ప్రభుత్వం విఫలం అయిపోయిందని చెప్తున్నాడు ఈయన. అంటే ఏమిటి? మచిలీపట్నంలో 60,000 కోట్ల ప్రాజెక్టు తెచ్చిందని విఫలం అయిపోయిందా? భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుతున్నందుకు విఫలం అయిపోయిందా? శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు కడుతున్నందుకు విఫలం అయిపోయిందా? విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ప్రారంభించినందుకు విఫలం అయిపోయిందా? అసలు దేనికి విఫలం అయిపోయిందని చెప్పడం ఏంటి? నువ్వు 36 హత్యలు అని చెప్పావు. ఒక హత్య కూడా తేలింది, అది కాస్త ఫేక్ హత్య అని రుజువయింది. ఎందుకు విఫలం అయిపోయింది? లేదా నీ పార్టీ మెంబర్స్ అందరూ ఎవరి మట్టుకు వారు దొడ్డిదారిన తెలుగుదేశంలోకి జనసేనలోకి చేరుదామని ఉబలాట పడుతున్నందుకు విఫలం అయిపోయిందా? లేకపోతే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉంటుండగా, అధికారంలో ఉంటుండగా నీ బాబాయ్ హత్య కేసులేమో ఛేదించలేకుండా ఉన్నందుకు విఫలం అయిపోయిందా? ఏదో చెప్పాలి కదా, ఎందుకు విఫలమైందో చెప్పాలి కదా. గనక సొంత చెల్లెమ్మలు ఇద్దరూ కొంగు చాచి మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దని చెప్పినందుకు విఫలం అయ్యిందా? సొంత తల్లి అమెరికా నుంచి వీడియోలో మా షర్మిలమ్మకే ఓటేయండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దని అర్థం వచ్చేలా షర్మిలకే ఓటేయండి అని చెప్పినందుకు విఫలం అయిపోయిందా? చెప్పండి. మీకు ఓపిక లేకపోతే మీ తాలూకు ఏదో మీరు చెప్పిన ప్రకారంగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. దేనికి విఫలం అయిపోయింది? దేని గురించి నువ్వు కంప్లైంట్ ఇస్తావు? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా గంజాయి పంట, ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్స్. అది క్యాష్ తీసుకుంటున్నారు కానీ ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు కదా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకున్నారు అనేటువంటి నిరూపణ అయినందుకు విఫలం అయిందా? చెప్పాలి. నువ్వు భూములన్నీ నీయే, ప్రభుత్వ భూములన్నీ నీయే, 26 జిల్లాల్లోనూ 26 కార్యాలయాలు అంటే పెట్టుకున్నందుకు విఫలం అయిపోయిందా? తెలుగుదేశం పార్టీ ఎందుకు విఫలం అయిపోయిందో చెప్పాలి. ఎవరి అనుమతితో నువ్వు భీమునిపట్నం, ఆ రిషికొండలో నువ్వు 500-600 కోట్లు విలువ చేసేటువంటి బంగారు వెండి డెకరేషన్తో, ఇంటీరియర్ డెకరేషన్తో వాళ్ళు కట్టుకున్నారా? అందుకు విఫలం అయిపోయింది. దేనికి చెప్పాలి కదా కారణం. అంటే నువ్వన్న మాటే జరిగిపోయినట్టయితే నువ్వే ప్రధానమంత్రి అవుతావు. నువ్వే ఇంకేదో సంబంధిత నీ 2వ శాఖలో ఎక్కడో ఉండి మొత్తం నీ తాలూకు అధికారం చాలామంది చేస్తావు. నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయావు. నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఆ ఉన్న 10 మంది అయినా సరే నీ వాళ్ళు కాదు, అది తెలుసుకోలేకపోతున్నావు. ప్రపంచంలో ఎవడైనా సరే అధికారం చుట్టూ
డబ్బు చుట్టూ తిరుగుతారు కానీ అన్నీ కోల్పోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఒక విధంగా నువ్వేమి చేయాలో తెలియక కొంతకాలం సన్యాసుల్లో కలిసిపోతాను, కొంతకాలం హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను, అసలు అసెంబ్లీకే రాను, ఈ ఎన్ని మాటలు నువ్వే అంటున్నావు. ఎవరు పరాయి వాళ్ళు అనలేరు కనుక నువ్వు అన్న మాటలు ఒకసారి గుర్తుకు చేసుకొని, నువ్వు పరిపాలనలో ఉన్న అక్రమాలని కబ్జాలని గుర్తుకు చేసుకొని, లిక్కర్ స్కామ్ను గుర్తు చేసుకొని, తర్వాత అక్క చెల్లెళ్ళు సొంత తల్లి ఎందుకు ఇలా విడిపోయారు, ఎందుకు ఇలా శాపనార్థాలు పెడుతున్నారనే విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని అప్పుడు మాట్లాడు. అంతేగాని మైకంలో మాట్లాడితే ఎంత మాత్రం ప్రజలు ఒప్పుకోరండి. నీ మాటలు నచ్చకే నిన్ను వద్దనుకున్నారు, వ్యతిరేకించారు. ఇప్పుడు అప్పుడే నీ మాటలు నచ్చలేదు, ఓడిపోయిన తర్వాత అవతల పక్క వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు చెప్తే ఎలాగుంటుంది? వాళ్ళ సహాయాన్ని పొందుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ని పట్టుకొని ఏడ్చావు, పెద్ద నాయకుడిని చేసేది నువ్వే. నువ్వెంత అవినీతి పరుడు పక్కనే ఇంకోటి పైకి వెళ్తాడనమాట. అది మామూలుకుంటే చాలు, నువ్వు బాగా పాతాళానికి వెళ్ళిపోయినంత అవినీతిని చేశావు. ఆయన్ని ప్రజలు మెచ్చుకున్నారు. వార్డు మెంబర్గా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ని మా జగనన్న ఏదో ఎడమ చేతి చిటికెన వేలుకున్న వెంట్రుకలు కూడా పేకలేదని మీ తాలూకు అత్యంత ఆత్మీయురాలు రోజా అన్నప్పుడు ఆయన విఫలం అయిపోయాడా? ఇండియాలో ఉన్న గొప్ప లీడర్ అయ్యాడు. అంటే ఏమిటి? అనాలోచితంగా మాట్లాడినా, మైకంలో మాట్లాడినా, స్పృహ లేకుండా మాట్లాడినా ప్రజలకు స్పృహ ఉంది కదా. వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు వింటారు, ఆలోచిస్తారు. ఓ తీర్మానానికి వచ్చారు, తీర్మానం చేశారు, నువ్వు అనుభవించు ఓటమిని. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా 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 దిగజారిపోయి పార్టీ వైఎస్ఆర్సీపీ తాలూకు అస్తిత్వానికే ప్రమాదం జరిగే అంటే సందర్భం భవిష్యత్తు ముందుంది. అది ఆలోచించుకోవటం మంచిది. ఓకే. అటు అంబటి రాంబాబు గారు కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు సార్, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, పూర్తిగా విఫలం అయిపోయింది టీడీపీ అని చెప్పేసి. అంబటి రాంబాబుకి ఏం తెలుసండి? ఆయన డ్రమటిక్గా మాట్లాడడం తెలుసు కనుక డ్రమటిక్గా మాట్లాడతాడు. డైలాగులు చెప్తే ఎవరికి కావాలండి? నీకు చంద్రబాబు నాయుడు గారికి అఫ్కోర్స్ మాటలు రాకపోవచ్చు, ఆలోచించి మాట్లాడతాడు, వ్యూహాత్మకంగా మాట్లాడతాడు. ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు నిలబెట్టుకొని దిశగా తిరుగుతున్నాడు. పాపం కష్టపడుతున్నాడు. ఆ ఏజ్ వాళ్ళు ఎవరు అంత చలాకీగా కష్టపడరన్నమాట. అంబటి రాంబాబుని ఎప్పుడో ఆడవాళ్ళు కొట్టేస్తారండి. ఈ రోజున అంబటి రాంబాబుకి ఏదైనా క్రెడిబిలిటీ ఉందా? అందులో ఎవరికి క్రెడిబిలిటీ ఉంది కనుక మాట్లాడిస్తున్నాను? ఎవరికైనా మాట్లాడేవాళ్ళు, వాగేవాళ్ళు, తిట్టేవాళ్ళకి ఎవరికైనా క్రెడిబిలిటీ ఉందా? వాళ్ళు మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారనే ఆశ నీకుందా?